సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 32వ వచనాన్ని నేను చదువుతున్నాను. మూలవాక్యం కనుక గమనించాలని ప్రభు నామమున మీకు మనవి చేస్తా ఉన్నాను. సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయం 32వ వచనం. అంతటి యోనాతాను అతడెందుకు మరణ శిక్ష నొందవలెను, అతడు ఏమి చేసినని సౌలు నడుగగా. చిన్న మాట ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ సహాయమును, దేవుని సహాయమును వేడుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి, నీ సన్నిధానములో నన్ను మమ్మలను జ్ఞాపకము చేసుకొని పురుషుల కూడిలో నడిపించి, ఇగో నాతో మాతో మీరు మాట్లాడాలని ఆశపడుతూ, నాయన ఇదిగో ప్రభా నీ సన్నిధిలో, నాయన ఇదిగో ప్రభా నాయన వాక్యము కొరకు ఎదురు చూస్తున్నటువంటి నీ బిడ్డలను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పాటల ద్వారా నిన్ను స్తుతించి కనపరిచే భాగ్యము దయచేసినందుకు వందనాలు తండ్రి. అయ్యా మీరు నాతో మాతో మాట్లాడండి. నాయన ఇదిగో ప్రభా పురుషుల కూడికలో పురుషులు నీ సన్నిధిలో ఎలాగుండాలో నాయన వారు నేర్చుకున్నటకు, మేము నేర్చుకున్నటకు, నేను నేర్చుకున్నటకు నాయన ఇదిగో ప్రభా నాతో కూడా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరిచి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మహిమ పొందమని, మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని మీ దాసు నోటిని నాలుకను సన్నిధి నుంచి దహించి మీ దాసు నోటిని బోరగా వాడుకొని ఆరాటపడుతున్న హృదయములకు ఊరట కలుగులాగా జీవాక్యం అందించి మహిమ పొందమని నజరేయుడని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మంచిది ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగములో ఉన్నటువంటి నేపథ్యము మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి మాటని నేను భావిస్తూ ఉన్నాను. మరి ఒకవేళ ఎవరికైనా అవగాహన లేకపోతే నేను ఇప్పుడు ఆ వాక్య విషయమే నేను ఒక 2-3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభునందు ప్రియులారా, మరి మీరు జాగ్రత్తగా శ్రద్ధగా వినాలని ప్రభు నామమునే మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏంటి నేపథ్యం అంటే, ప్రభునందు ప్రియులారా, మనందరికీ తెలుసు దేవుడు తన ప్రజల కోరిక మేరకు సమూయేలు ద్వారా సౌలు అనే ఒక రాజుని దేవుడు ఏర్పరిచాడు. ఈ సౌలు రాజుగా అభిషేకం పొందక మునుపు చాలా మంచి శుభగుణ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క సౌలు ఎంత శుభగుణ లక్షణాలు కలిగిన వ్యక్తి అంటే మీకు అర్థం కావడం కొరకు మరి ఒక వ్యక్తిలోని శుభగుణ లక్షణాలు మనము చెప్పుకోవడం చాలా మంచిది, ఆశీర్వాదకరం. మనం కూడా అట్లాంటి లక్షణాలు కలిగి ఉండడం మంచిది. ఎట్లాంటి శుభగుణ లక్షణాలు కలిగిన వాడంటే, తన తండ్రి అయిన కీషు గాడిదలు తప్పిపోయినప్పుడు ఒక పనివానిని తీసుకొని కొంత ఆహారము చేతపట్టుకొని గాడిదలు నెతకడానికి వెళ్ళినటువంటి వాడు సౌలు. మరి కొన్ని దినాలు తిరిగి గాడిదలు దొరకలేదు. చివరికి నిరాశ నిస్పృహతో వెనుదిరగవలసినటువంటి పరిస్థితిలో తన పక్కన ఉన్నటువంటి పనివాడు చెప్పాడు ఏమనంటే, అయ్యా ఇక్కడ దగ్గరలో ఒక ఊరుంది, ఆ ఊళ్ళో సమూయేలు అనేటువంటి ఒక దీర్ఘదర్శి ఉన్నాడు, అతని దగ్గరికి వెళితే మన గాడిదలు ఎక్కడున్నాయో చెప్పగలడు, అతనిని మనం దర్శిద్దాం అని చెప్పని ఆ పనివాడు అడిగినప్పుడు ప్రభునందు ప్రియులారా, సౌలు ఆ పనివాని మాటకు సమ్మతించి సౌలు అంటున్నాడు ఏమనంటే, ఆ దైవజనుని మనము కలిసిన ఎడల అతనికి మనము ఏమి తీసుకొని పోదుము, బహుమానము తీసుకొని పోవాలి.
దైవజనుడిని ఎదుర్కోవాలి, దర్శించాలి అంటే కంపల్సరీగా ఆ దైవజనునికి ఏదో ఒక బహుమానము, ఏదో ఒక కానుక, ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి. అంటే ఉత్త చేతులతో వెళ్ళకూడదు. అట్లాగున మరి ప్రభునందు ప్రియులారా, అడిగినప్పుడు వారు తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థాలు అయిపోయినాయి. వారు తెచ్చుకున్నయన్నీ అయిపోయినాయి. ఏమి లేవు. అప్పుడు మరి సంచులన్నీ వెతికితే ప్రభునందు ప్రియులారా, సంచిలో ఎక్కడో అడుగున ఒక పావు తులం వెండుందంట. ఆ వెండి తీసుకొని ఆ దైవజనుడిని దర్శించడానికి సౌలు రాజు పనివానితో కలిసి వెళ్ళాడు. ఎంత విచిత్రం అంటే ప్రభునందు ప్రియులారా, అంత మంచి మనస్సాక్షి కలిగిన వాడు, అంత మనస్సు కలిగిన వాడు సౌలు. దైవజనుని దర్శిస్తే ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. ఏదైనా బహుమానం తీసుకెళ్ళాలి. ఏదైనా కానుక పట్టుకెళ్ళాలి. ఏదో ఒకటి అని మొత్తం సంచంతా వెతికితే ఒక పావు తులం వెండి కనబడింది. అది తీసుకొని వెళ్ళాడు. ప్రభునందు ప్రియులారా, మీరు ఇలాంటి మంచి శుభగుణ లక్షణం కలిగిన వాడు. అలాగే రాజుగా అభిషేకం పొందిన తర్వాత మరి చాలా మంది పనికిమాలిన వాళ్ళు ఇతడు మనల్ని రాజుగా ఎలాగ ఏలుతాడన్నప్పుడు మరి అభిషేకం పొందిన తర్వాత అభిషేకాన్ని బట్టి కొంతమంది యోధులు ఆయన పక్షాన చేరితే మరి కనీసం వాళ్ళు బహుమానం లేకుండా ఇతడు ఎట్లా మనల్ని ఏలుతాడనే అవహేళన చేసినప్పుడు మరి ఆ మాటలు విన్నటువంటి సౌలు చెవిటి వాళ్ళలాగా ఉన్నాడని లేఖనం సెలవిస్తా ఉంది. ఎవరైనా మనల్ని ఏదైనా మనకున్న స్థాయిని బట్టి కాకుండా కించపరిచే మాటలు మాట్లాడినప్పుడు ఆటోమేటిక్ గా మనకి కోపం వస్తుంది. మరి సౌలుకి ఆ కోపం కూడా రాలా, చెవిటి వాళ్ళలాగా ఉన్నాడట. ఇవన్నీ లేఖనాల్లో ఉన్నాయి. నేను అన్ని రిఫరెన్స్ చూపించడం లేదు. మీరు కావాలంటే సమూయేలు మొదటి గ్రంథం చదువుకోండి. దాంట్లో అన్ని విషయాలు మీకు దొరుకుతాయి. మరి ఆ తర్వాత యుద్ధానికి వచ్చారు. ప్రభునందు పిల్లరా, ఆ తర్వాత ఆయన రాజు అయిన తర్వాత యుద్ధానికి వచ్చినటువంటి పరిస్థితి ఎదురైంది. ఆ యుద్ధానికి వచ్చినప్పుడు ఆ యుద్ధంలో మరి కొంతమంది సైన్యాన్ని ఏర్పరుచుకొని సౌలు ఆ యుద్ధానికి వెళ్ళాడు. మరి ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో మరి తన సైన్యముతో కూడా కలిసి ఆ యొక్క శత్రువులను ప్రభునందు ప్రియులరా మరి హతమార్చాడు. అమ్మోనీయులను హతమార్చాడు. హతమార్చి జయం నొందాడు. అప్పుడు యోధులు, సౌలు పక్కనున్న యోధులు, మొన్నెవరో పనికిమాలిన వాడు మన ఎలాగ వెళ్తాడని చెప్పి అన్నారు కదా, వాళ్ళని తీసుకురండి మేము చంపునట్లు అని అడిగినప్పుడు ప్రభునందు పిల్లరా సౌలు అంటున్నాడు, నేడు యెహోవా ఇజ్రాయేలీయులకు రక్షణ కలుగు చేసెను గనుక ఈ దినమున ఏ మనుషులను మీరు చంపొద్దన్నారు. అంటే చాలా మంచి శుభగుణ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి. సమూయేలు రాజ్య పరిపాలన పద్ధతి ఇచ్చాడు. రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. అలా పరిపాలన చేస్తూ చేస్తూ ఉండగా ప్రభునందు ప్రియులరా మరి ఒకానొక సమయంలో ఫిలిష్తీయులతో యుద్ధం ఏర్పడింది. ఆ యుద్ధంలో ప్రభునందు ప్రియులరా మరి సౌలు మరి దేవునికి దహన బలి అర్పించిన తర్వాత యుద్ధానికి వెళ్ళాలని సమూయేలు కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. కానీ సమూయేలు రావడం లేట్ అయింది. ఈలోపు ఆయన వచ్చేటప్పటికల్లా శత్రువులు ఒకవేళ మన మీద పడతారేమోనని భయపడి సమూయేలు రాకముందే ప్రభునందు ప్రియులరా ఇతడు దహన బలి అర్పించేశాడు. దహన బలి అర్పించేశాడు. అలా చేయడం వల్ల ప్రభునందు ప్రియులరా మరి దేవునికి కోపం వచ్చింది. సమూయేలుకు కోపం వచ్చింది. మరి ఆ దినానే దేవుడు ఒక మాట అనేశాడు. ఏమనంటే సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయం 13వ వచనంలో సౌలును గురించి సమూయేలుతో చెప్పినటువంటి మాట. ఆ అంతకంటే ముందు అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళి వాళ్ళందరినీ చంపేయమంటే మరి రాజుని మరి గొర్రెలను బలిసిన ఎడ్లను తెచ్చిన వాడు మనందరికీ తెలుసు. ఆ తర్వాత జరిగిన విషయం ఫిలిష్తీయుల మీదకి యుద్ధంతో. కాబట్టి ఈ యొక్క పనిని బట్టి ప్రభునందు ప్రియులారా
మరి దేవుడు 13వ అధ్యాయం 13వ వచనంలో సమూయేలు ద్వారా పలికించిన మాట. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యం ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. ఎందుకంటే యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. తన చిత్తానుసరమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీవు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించునన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యెహోవా తన జనుల మీద ఒక అధిపతిగా ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడని దేవుడు చెప్పినప్పుడు సౌలు లోబడి ఉంటే చాలా ఆశీర్వాదం పొందేవాడు. కానీ సౌలులో ఎట్లాంటి అభిప్రాయాలు ఏర్పడినాయి అంటే, ప్రభునందు ప్రియులరా, సౌలులో ఉన్నటువంటి అభిప్రాయాలు ఎలాంటి అభిప్రాయాలు ఏర్పడినాయి అంటే, మరి నా తర్వాత నా కొడుకే రాజు అవ్వాలి. ఎప్పుడైతే రాజ్య పరిపాలన అనేది వస్తుందో, ఎందుకు తన కింద సేవకులు ఏర్పడతారు, పనివారు ఏర్పడతారు. దేవుడు చెప్పాడు ఈ విషయం ప్రజలకి. మీరు గనక రాజును కోరుకుంటే ఆ రాజుకు మీరు చాకిరీ చేయవలసి ఉంటుంది. చాలా విషయాలు చెప్పాడు. చెప్పున ప్రభునందు ప్రియులరా, ఆ ఒక్కసారి మనము చూద్దాము. ఆ ఒకవేళ నాకు దొరికితే నేను మీకు చూపిస్తాను. ప్రభునందు ప్రియులరా, సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 10 నుంచి. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఈలాగు చెప్పెను. మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడగుననగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. కొందరు తన రథముల ముందర పరిగెత్తుదురు, మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగా నియమించును. తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధ ఆయుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొను. మీ కుమార్తెలను భక్ష్యకారిణులుగాను బోనకత్తెలుగాను రొట్టెలు కాల్చువారిని గాను పెట్టుకొనును. మీ పొలములలోను మీ ద్రాక్ష తోటలలోను ఒలీవ తోటలను శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకు ఇచ్చును. మీ ధాన్యములోను ద్రాక్ష పండ్లలోను 10వ భాగము తీసి తన పరివార జనమునకు సేవకులకు ఇచ్చును. మీ దాసులను మీ పనికత్తెలను మీ పశువులలోను గార్తాబములను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొనును. మీ మందలో 10వ భాగం పట్టుకొనును. మీ మట్టుకు మీరు అతనికి దాసులగుదురు. ఆ దినమును మీరు కోరుకున్న రాజును బట్టి మీరు ఎట్టి మొరపెట్టినను యెహోవా మీ మొర వినకపోవునెను. అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని బెట్టనొల్లక, అలాగున కాదు, జనములు చేయు రీతిని మేము చేయనట్లు మాకు రాజు కావలెను. మా రాజు మాకు న్యాయము తీర్చును. మా ముందర పోవచ్చు అతడే మా యుద్ధములు జరిగించుననిది. ప్రభునందు ప్రియులారా, అయ్యా రాజుగారు వస్తే ఇన్ని కష్టాలు ఉంటాయి. మీ కొడుకులను తీసుకుంటాడు, మీ కూతురులను తీసుకుంటాడు, మీ పంట తీసుకుంటాడు, మీ గాడిదలు శ్రేష్టమైన వాటిని అన్నిటిని తీసేసుకుంటాడు అని చెప్పినా సరే ఏమంటున్నారు? మాకు రాజే కావాలి. మా ముందర అతడు పోవచ్చు, మా యుద్ధాలన్నీ అతనే చేయాలి. ఏమైనా పర్వాలేదు, మాకు మాత్రం రాజు కావాలి. మరి ఇంత ఫెసిలిటీస్ రాజుకి ఏర్పడిన తర్వాత, ఇంత సుఖానుభవం ఎక్కువైపోయిన తర్వాత మరి ఎవరు మాత్రం రాజుగారి పదవి వద్దనుకుంటారు? నా తర్వాత నా కొడుకే రాజ్య పరిపాలన చేయాలనేటువంటి ఒక ఆలోచన. అప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట, నా చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నానని చెప్పిన
అతడు ఆ మాటను చెవిని పెట్టలేదు. సరే, ఇంకొక అవకాశం ఇచ్చాడు దేవుడు. ప్రభునందు ప్రియులారా, ఇంకొక అవకాశం ఇచ్చాడు. అమాలేకీయులను నిశ్శేషముగా చంపమని. ఆ పని చేయలేదు. ప్రభునందు ప్రియులారా, మరి కనీసం ఎప్పుడైతే ఈ స్వార్థ బుద్ధి మరి హృదయంలోకి ప్రవేశించిందో, ప్రభునందు ప్రియులారా, గొలియాతును చూచి సైనికులే కాదు, సౌలు కూడా పారిపోయే పరిస్థితికి వచ్చాడు. దేవుడేమో సౌలు చాలా హైట్ ఉన్నాడు, ఇజ్రాయేలీలందరికంటే మెడకాయ దగ్గర అందరూ అతని భుజాల దగ్గరికి వస్తున్నారు, ఇంకంతకంటే హైట్ ఉన్నాడని చెప్పని దేవుడేమో రాజుగా సౌలు నిర్ణయిస్తే, ఫిలిప్తీయుల్లో ఆడెవడో 6 మూరల జాని ఉన్నాడంట. వాణ్ణి చూసి సౌలు సేవకులు సహా, ప్రభునందు ప్రియులారా, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనంలో, సౌలును ఇజ్రాయేలీయులందరూ ఆ ఫిలిప్తీయుని మాటలు వినినప్పుడు బహు భీతులైరి అని రాశాడు. ప్రభునందు ప్రియులారా, ఎంత భయం వేస్తుందంటే పారిపోయే పరిస్థితి వచ్చిందండి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఒకప్పుడు ఉన్నటువంటి ధైర్యం, ఒకప్పుడు అమ్మోనీయులతో యుద్ధం చేసినప్పుడు కలిగినటువంటి ధైర్యం, ఒకప్పుడు అమాలేకులతో యుద్ధం చేసినప్పుడు కలిగినటువంటి ధైర్యం, ఇప్పుడు ఫిలిప్తీయుల్లో ఒక్కడైనటువంటి గొలియాతుని చూస్తే ఎందుకు ఏర్పడింది? ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అని అంటే, ప్రభునందు ప్రియులారా, మనలో ఉన్నటువంటి లోపమే మనల్ని భయపెడుతుంది. ప్రభునందు ప్రియులారా, ఏముంది ఇప్పుడు? సౌలుకున్నటువంటి స్వార్థం ఏంటి? నా తర్వాత నా కొడుకు రాజు అవ్వాలి అని. ప్రభునందు ప్రియులారా, మరి దేవుడు దావీదుని ఏర్పరచుకొని దావీదుకి అభిషేకం ఇచ్చిన తర్వాత కానించి దావీదు మీదకి దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చినప్పుడు సౌలు మీదకి ఏం దిగి వచ్చింది? సౌలు మీదకి ఏం దిగి వచ్చింది? సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి తన వాని సహోదరుడు ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి దామాకు వెళ్ళిపోయాను. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని విరిపింపగా, సౌలు సేవకులు, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నన్ను విరిపించి ఉన్నది. మా ఏలిన వాడవని నీవు ఆజ్ఞయము, నీ దాసుల మేము సిద్ధముగా ఉన్నాం. సితారామ చమత్కారము వాయింపగలకని విచారించుటకి మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నన్ను పట్టినప్పుడల్లా అతడు సితారా పట్టుకుని వాయించుడి చేత నువ్వు బాగుపడదు అని అతనితో అంటే, దురాత్మ పట్టిన వాడికి సితారా వాయిస్తే వెళ్ళిపోతుందని ఎవరు చెప్పారు? సౌలు సేవకులు చెప్పారు. మరి సౌలు ఏమన్నాడు? 17వ వచనం, సౌలు బాగుగా వాయింపగలోకని విచారించి నా యొద్దకు తీసుకుని రండని తన సేవకులకు సెలవీయగా, వారిలో ఒకడు వెంటనే అక్కడ ఉండగానే చెప్తున్నాడు, వారిలో ఒకడు చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయి యొక్క కుమారులో ఒకడు చూచి తిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసి అయి ఉన్నాడు, మరియు యెహోవా అతనికి తోడుగానున్నాడనగా వెంటనే దూతలను పంపించి పిలిపించుకొని తెప్పించుకున్నాడు. మరి సౌలును చూసినప్పుడు, సౌలు దావీదును చూసినప్పుడు దావీదుకి మరి డౌట్ వచ్చేసింది. దేవుడు నన్ను విడిచిపెట్టేసి దావీదుకు తోడుగా ఉన్నాడు. గొలియాతుని చంపంగానే అర్థమైపోయింది, యెహోవా నన్ను వదిలేశాడు, దావీదును పట్టుకున్నాడు. దావీదు కంపల్సరిగా ఈ రాజ్యానికి రాజు అయిపోతాడు, కానీ నా కొడుకు రాజు కావాలి. ఎలాగా? నా కొడుకు నా తర్వాత రాజు అవ్వాలి అని దావీదు మీద కక్ష పెట్టుకున్నాడు. దావీదుకి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. కుమార్తె దగ్గర ఉండగా రహస్యంగా జనులను పంపించి, సైనికులను పంపించి తెప్పించి చంపేద్దాం అనుకున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ప్రభునందు ప్రియులారా, అయితే దేవుడు దావీదుని మరి తప్పిస్తా ఉన్నాడు. రెండు సార్లు
మరి దురాత్మ పట్టినప్పుడు సితారా వాయిస్తున్న దావీదు మీదకి ఈటు విసిరాడు 2 సార్లు. దేవుడే అతన్ని తప్పించాడు ప్రభునందు ప్రియులారా. మరి దావీదు మీద విషపు చూపు నిలిపాడు. నేను ఇదంతా ఎందుకు ఈ స్టోరీ అంతా చెబుతున్నానంటే ప్రభునందు ప్రియులారా, సౌలు కడుపున పుట్టినటువంటి యోనాతాను, సౌలు కడుపున పుట్టినటువంటి యోనాతాను మరి సౌలుకున్నటువంటి స్వార్థ బుద్ధి, ఆ! స్వప్రయోజనమును విచారించుకునే బుద్ధి మరి యోనాతానులో లేదు. యోనాతానులో ఏమున్నది అంటే, ఏముంది? భయంకరమైనటువంటి ప్రేమ ఉన్నది. ఎప్పుడు ప్రభునందు ప్రియులారా ఎప్పటి నుంచి దావీదు గారు ఎప్పుడైతే సౌలు దురాత్మ పట్టినప్పుడు, సౌలు కోసం సితారా వాయిస్తున్నప్పుడు, మరి దురాత్మ వెళ్ళిపోతున్నప్పుడు, మరి అయన్నీ చూసినప్పుడు ప్రభునందు ప్రియులారా మరి యోనాతాను గూడా దావీదుని ఇష్టపడడం ప్రారంభించాడు. చూడండి ప్రభునందు ప్రియులారా, 18వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నా. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు ప్రభునందు ప్రియులారా, దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతడిని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తన ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకిచ్చెను. ప్రభునందు ప్రియులారా, ఇంతగా యోనాతాను దావీదును ప్రేమించాడు. ప్రేమించాడు కాబట్టే ప్రభునందు ప్రియులారా, ప్రేమలో ఏముంటుందంట? ప్రభునందు ప్రియులారా, మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ప్రేమలో ఏముంటుంది? ఆ! ఎవరైనా చెప్తారా? యోనాతాను గురించి నేను ప్రేమ గురించి చెప్పినప్పుడు చెప్పాను. చాలా సార్లు చెప్పా. ప్రేమలో ఏముంటుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4, 5 వచనం చదువుతున్నాను చూడండి ప్రభునందు పిల్లరా. 4 నుంచి చదువుదాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు. ప్రభునందు పిల్లరా, మత్సరం అంటే చెడ్డ కండ్లు. పొద్దున చెప్పాను, ఎవరితోనో మాట్లాడతా. మత్సరం అంటే చెడ్డ కండ్లు. ప్రేమ మత్సరపడదంటే అర్థం ఏంటి? నా మా నాన్నేమో నేను రాజు అవ్వాలనుకుంటున్నాడు. ఆ కాబట్టి దావీదుని చూస్తే ఎలాంటి చూపు చూస్తున్నాడు? దావీదుని సౌలు విషపు చూపు చూస్తున్నాడు. అంటే చెడ్డ కండ్లు ఎవరికున్నాయి? సౌలుకున్నాయి. మత్సరం అంటే చెడ్డ కండ్లు. కానీ యోనాతాను దావీదును చూస్తే ఒక స్నేహితునిగా భావించుకొని అతనిని ప్రేమించి అతని కొరకు దుప్పటిని, కత్తిని, విల్లును, నడికట్టును ఇచ్చాడు. అంతేకాదు ఒకానొక సమయంలో నీవు రాజు అవుతావు, నేను నీకు సహకారినవుతానన్నాడు. అంటే మన ఎదురుగుండా ఎవరికైనా ఏదైనా ఒక ఘనత కలిగినప్పుడు మనము మత్సరం అనకూడదు, చెడ్డ కండ్లు కనబడకూడదు, చెడ్డ కండ్లు ఉండకూడదు. ఏముండాలి? ఆ ఏముండాలి?
అతనిని ఘనపరిచేటువంటి మనము విధముగా ఉండాలి. అందుకనే పౌలు భక్తుడు ఈ ఈ 13వ అధ్యాయం ఇలాగే ఉంచి రోమాపత్రిక రండి. రోమాపత్రిక 12వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో పౌలు చెప్పాడు, సహోదర ప్రేమ విషయములో ఒకనినొందొకడు అనురాగము గలవారై, ఎలా ఉండాలి? ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకోవాలన్నాడు. కాబట్టి ఎవరినైనా చాలా దేవుడు అద్భుతంగా వాడుకుంటున్నాడంటే చూసి మత్సర పడకూడదు. ఏం పడాలి? గొప్పగా ఎంచుకోవాలి. దేవుడికి స్తోత్రం సార్, ఆ సేవకుడిని పలానా విషయంలో అద్భుతంగా వాడుకుంటున్నాడు. ఆ బ్రదర్ చక్కగా పాటలు పాడతాడండి. ఆ బ్రదర్ చాలా చక్కగా వాక్యం చెప్తాడండి. ఆ బ్రదర్ చక్కగా సువార్త చెబుతాడండి. ఆ బ్రదర్ చక్కగా సత్యం చెబుతాడండి. ఆ బ్రదర్ మంచి సాక్ష్యం చెబుతాడండి. ఆ బ్రదరు ఆ! మంచి వాయిద్యములు వాయించగలడండి. ఇలాగా ఘనత విషయంలో ఒకరినందొకడు గొప్పగా ఎంచుకోవాలి. దేవుడు మనకు కూడా ఒక తలాంత్ ఇస్తాడు. ఆ తలాంతును బట్టి మనం ఆనందించాలి, దేవునికి సేవ చేయాలి. అలాగే మనకంటే కొద్దిగా బెటర్‌గా ఇంకొకళ్ళు ఎవరైనా వాడబడుతుంటే, వారిని చూసి మనం మత్సర పడకూడదు. ఏమవ్వాలి? గొప్పగా ఎంచుకోవాలి. మన సహోదరుడు, మన ఆత్మీయ సహోదరుడు, ఆ! నా కుమారుడు, నా సహోదరుడు మంచి వాక్యం చెప్తాడు, మంచి సేవ చేస్తాడు. ఇదిగో అందరిని మంచిగా సమకూరుస్తాడు, మంచి పరిచారకుడు, ఆ! మంచిగా వంట చేసి పెడతాడు. ఎవరైనా ఇంటికొస్తే చక్కగా మంచిగా వండి పెడతాడు. ఎవరైనా ఇంటికొస్తే మంచి పరిచారం చేస్తాడు అని గొప్పగా ఎంచుకోవాలి. అలాగే మనము ఏమన్నాడు? ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై అన్నాడు. ప్రేమ ఎప్పుడు పొందడమే కాదు, ప్రేమ చూపించే వారిగా కూడా మనం ఉండాలి. అలా ప్రేమ చూపించాలంటే కొంత ఖర్చవుతది. ఆ ఖర్చు చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ప్రభునందు పిల్లలు ఊరికనే చూపించలేం గదా! ఆ! ఇప్పుడు చలేస్తుందండి. మనము కనీసం నిప్పురవ్వేయకుండా, రొగ్గివ్వకుండా చలి కాచుకొనుడి అంటే సరిపోద్దా? ఆహారం ఆకలేస్తుంది. ఆకలేసే టైంలో ఏం పెట్టాలి? భోజనం పెట్టాలి. ఆకలి తీర్చుకొనుడి అంటే సరిపోద్దిటి? అది సరిపోదు. ఒకరి నుంచి మనము పొందడమే గాదు, వారికి మనము ఇచ్చేయడానికి, మనల్ని మనం సమర్పించుకోవడానికి, త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు మనం పొందుతానే ఉన్నామనుకోండి, కనీసం ఇవ్వట్లేదనుకోండి, ఆ! ప్రభునందు ప్రియులారా, మనుషులు యోచిస్తారు, కానీ దేవుడు చూస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రేమ మత్సరపడదు. యోనాతాను దావీదు రాజవుతున్నాడని తెలిసినప్పుడు దావీదుని చంపేయాలని ఎదురు చూస్తున్నాడు యోనాతాను తండ్రి సౌలు. కానీ అతని కడుపున పుట్టిన కుమారుడు యోనాతాను మాత్రం దావీదు రాజు అయితే నేను అతనికి సహకారినవుతాను అని ఎంత మంచి మనస్సు కింద చూడండి. అందుకనే అదే వచనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో అమర్యాదగా ప్రేమ 4వ వచనంలో ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ప్రేమ ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. నెక్స్ట్ ఏం చేయదు? స్వప్రయోజనమును విచారించుకొనదు. రాజ్య పరిపాలన చేసి రాజుగారికి అన్ని సేవ చేసేవాళ్ళు ఎక్కువైపోయి ఆ, ఆహారాన్ని అన్ని ఎక్కువైపోయి మరి సుఖం ఎక్కువైపోయింది. మరి సుఖం ఎక్కువైపోయేకల్లా నా తర్వాత నా కొడుకే రాజు అవ్వాలనే స్వార్థం పెరిగిపోయింది. స్వప్రయోజనం పెరిగిపోయింది. కానీ యోనాతాను స్వప్రయోజనం విచారించుకోలేదు.
ఎంత ప్రేమించాడంట అంటే, యోనాతాను చనిపోయినప్పుడు దావీదు కన్నీరు పెట్టి యోనాతాను గురించి మాట్లాడుతూ దావీదు పలికినటువంటి ఒక మాట చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు పాత నిబంధన కాలము, సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనములో దావీదు యోనాతాను చనిపోయాడని అతని గురించి మాట్లాడుతూ అంటున్నాడు. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకమునందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటెను అది అధికమైనది అని. బా! ఎంత ప్రేమించకపోతే దావీదు యోనాతాను గురించి ఇలాంటి మాటలు పలికాడో చూడండి ప్రభునందు పిల్లలు. అంటే దావీదు మాటలను బట్టి యోనాతాను ప్రేమ ఎలాంటిదో చూడండి. అంటే సౌలు తత్వము యోనాతానికి రాలేదు. సౌలు యోచిస్తున్న యోచనకు యోనాతాను ఒప్పుకోవట్లేదు. ప్రభునందు ప్రియులారా, దావీదుని పొలములో దాచి నా తండ్రి ఏమంటాడో, నీ గురించి ఏం పలుకుతాడో నేను చూచి నీ యొద్దకొచ్చి నేను చెప్పే వరకు నువ్వు పొలంలో దాక్కోమని దావీదుని దాక్కోబెట్టి ఇంటికి వచ్చి అమావాస్య నాడు దావీదు సౌలు రాజు బల్ల యొద్ద భోజనానికి రావాలి, ఎందుకు రాలేదు అని అడిగితే నేనే వాళ్ళ ఇంటికి వెళ్తానంటే పంపించాను అని నేను చెబుతాను. నా దగ్గర సెలవు పుచ్చుకొని వెళ్ళాడని చెబుతాను. దానికి నా తండ్రి రియాక్షన్ ఎట్లాగుంటుందో చూస్తాను. ఒకవేళ అతడు నిన్ను చంపాలనే ప్రయత్నంలో ఉన్నాడని తెలిస్తే వెంటనే నేను నీకొచ్చి చెబుతాను. నువ్వు తప్పించుకొని పారిపోదువుగానని దావీదుకి చేతిలో చెయ్యేసి మాటిచ్చి ఇంటికొచ్చి మరి తండ్రి ఎదుట కూర్చున్నప్పుడు తండ్రి అడుగుతున్నటువంటి మాట, ప్రభునందు ప్రియులారా, సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయము 27 నుంచి చదువుతున్నాను చూడండి. అయితే అమావాస్య పోయిన మరునాడు అనగా 2వ దినమున దావీదు స్థలంలో ఎవడును లేకపోవుట సౌలు నిన్నయు నేడును యెష్షయి కుమారుడు భోజనమునకు రాకపోవుట ఏమని యోనాతాను అడుగగా, యోనాతాను దావీదు బెత్లెహేమునకు పోవలెనని కోరి దయచేసి నన్ను పోనిమ్ము, పట్టణమందు నా ఇంటి వారు బలి అర్పింపబోచున్నారు, నీవును రావాలని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించిన గనుక నీ దృష్టికి నేను దయ పొందిన వాడినైతే నేను వెళ్ళి నా సహోదరుని దర్శించున్నట్లుగా నాకు సెలవిమ్మని బతిమాలుకొని నా యొద్ద సెలవు తీసుకొనెను. అందునిమిత్తమే అతడు రాజభోజన బల్ల యొద్దకు రాలేదని సౌలుతో చెప్పగా, సౌలు యోనాతాను మీద బహు కోపపడి, అగడగొట్టి దాని కొడుకా, నీకును నీ తల్లి మానమునకు సిగ్గు కలుగునట్లు నీ యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకైన నీ రాజ్యమునకైన స్థిరత కలదు కదా. కాబట్టి నీ వర్తమానం పంపి అతనిని నా దగ్గరకు రప్పించుము. నిజముగా అతడు మరణమునకు అర్హుడని చెప్పాను. అంతటి యోనాతాను అతడు ఎందుకు మరణ శిక్షను అందవలను, అతడు ఏమి చేసినని సౌలును అడగగా, సౌలు అతనిని పొడవలనని ఈటె విసిరెను. అందువలన తన తండ్రి దావీదును చంపనుద్దేశం కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకొని, ప్రభునందు ప్రియులారా, స్వార్థము, స్వప్రయోజనము, మత్సరము ఎంత పని చేస్తుందంటే, తన కన్న కుమారుడు రాజవ్వాలని దావీదును చంపాలని అనుకున్నవాడు దావీదును స్వీకరించాడనే కోపంతో యోనాతానును కూడా చంపడానికి వెనుకాడలేదు. ఈటతో పొడవలనని ఈట విసిరెను. అందువలన తన తండ్రి దావీదును చంపనుద్దేశము కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకొని అత్యాగ్రహుడై బల్ల యొద్ద నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాస్య పోరిన మరనాడు భోజనము చేయకుండెను. ప్రభునందు ఆ రోజు భోంచలేదు, తర్వాత రోజు కూడా భోంచలేదండి. అంటే ఎంత ప్రేమించాడు చూడండి. అంటే ప్రభునందు ప్రియులారా, మనలో ఈ స్వార్థము, మనలో ఈ మత్సరము, మనలో ఈ స్వప్రయోజనం అనే లక్షణాలు గనక ఉంటే
దేవుని చిత్తాన్ని గూడా మనము చేయనివ్వకుండా మనల్ని ఆపే శక్తి వాటికున్నాయి. అలాంటివి మనలో లేకుండా చూసుకోవాలి. అంటే ఒకవేళ అట్లాంటివి మన తండ్రిలో ఉండొచ్చేమో, తల్లిలో ఉండొచ్చేమో, సహోదరుల్లో ఉండొచ్చేమో, లేదా కట్టుకున్న భార్యలో ఉండొచ్చేమో. కానీ నీలో ఎట్టి పరిస్థితుల్లో వ అవి రాకుండా యోనాతాను ఎలా ఉన్నాడో అట్లా నువ్వు జూచుకున్నప్పుడు నువ్వు ప్రేమ గలిగిన వాడవై, సత్యమందు సంతోషించేవాడిగా ఉంటావు. దుర్నీతి యందు సంతోషించేవాడవుగా ఉండవు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చదివాను నేను. ప్రభునందు ప్రియులారా, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. సత్యము అంటే వాక్యము. దేవుడు సౌలుకు చెప్పిన మాట, నా చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాను, అతడు నా జనుల మీద అధిపతి అవుతాడని చెబితే, ఆ మాటను ప్రభునందు ప్రియులారా అడ్డగించి ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వాళ్ళనే చంపడానికి వెళ్ళాడు. అంటే దుర్నీతిలో సంతోషిస్తున్నాడు సౌలు. కానీ దేవుని మాట ప్రకారం దావీదు రాజైతే నేను సహకారినవుతానని సత్యమందు సంతోషిస్తున్నాడు యోనాతాను. సత్యమందు సంతోషించే వాడిలో మత్సరం ఉండదు, స్వప్రయోజనం ఉండదు, స్వార్థం ఉండదు. కానీ ఈ 3 ఉన్నాయంటే దేవుని మాటకు అడ్డు తగులుతా ఉంటాడు. దైవజనుని మాటకు అడ్డు తగులుతా ఉంటాడు. ప్రవక్త మాటకు అడ్డు తగులుతా ఉంటాడు. అట్లాంటి పరిస్థితులు మనలో ఉంటే వెంటనే ఇప్పుడే ఈ రాత్రి కాలమందే మనము వాటిని యేసు రక్తంతో కడిగేసుకొని వాటిని దూరంగా యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో దూరంగా నెట్టేద్దాం. మత్సరాన్ని గాని, స్వార్థాన్ని గాని, స్వప్రయోజనాన్ని గాని, దుర్నీతి గాని ఉంటే వెంటనే దాన్ని మనము దూరంగా నెట్టేద్దాం. లేకపోతే మన ఆధ్యాత్మిక జీవితానికి దేవుని మాటకు లోబడకుండా చేసే ప్రమాదం ఉన్నది. అటువంటి ప్రమాదము రాకుండా యోనాతానులుగా మనం జీవిద్దాం. దేవుని చిత్తాన్ని అంగీకరిద్దాం. సత్యములో సంతోషిద్దాం. అట్టి భాగ్యం ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. రండి ప్రభునందు ప్రియులారా, విన్న వాక్యము